జంగారెడ్డిగూడెంలో దసరా ఉత్సవాలలో తొలి అభిషేకాన్ని పచ్చని పంట పొలాల మధ్యలో వైఎస్ఆర్ నగర్ కు చెందిన గంగానమ్మ తల్లికి నిర్వహించడం పరిపాటిగా వస్తున్న ఆచారమని పిండి రాము తెలిపారు. తమ పూర్వీకుల నుంచి ఈ ఆచారం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఇక్కడ గంగానమ్మకు అభిషేకం కైంకర్యాలు నిర్వహించిన తరువాతే పట్టణ గ్రామదేవతగా వెంచేసి ఉన్న గంగానమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. గంగానమ్మ తల్లికి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ గంగానమ్మ తల్లిని జిల్లేలమ్మ తల్లిగా కొలుస్తారని వైఎస్ఆర్ నగర్ వాసులు తెలిపారు. ప్రతి ఏటా పర్వదినాలలో జిల్లేలమ్మ తల్లికి కైంకర్యాలు నిర్వహిస్తుంటామని ముత్యాలరావు తెలిపారు. వివాహాది శుభ కార్యక్రమాలప్పుడు సైతం అమ్మవారిని ఆశీర్వచనం తీసుకుంటామని వైఎస్ఆర్ నగర్ వాసులు తెలిపారు. తమ మధ్య అమ్మవారు కొలువై ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. స్వచ్ఛమైన చల్లని తల్లిగా అమ్మవారు గ్రామాన్ని సుభిక్షంగా కాచి కాపాడుతుందని విశ్వాసం ఉందని తెలిపారు. పట్టణ దేవతగా అమ్మవారిని తాము కొలుస్తుంటామని తెలిపారు. వైఎస్ఆర్ నగర్ లో జిల్లేలమ్మ తల్లిని దర్శించుకుని పట్టణ నడిబొట్టున వేంచేసి ఉన్న గ్రామ దేవత గంగానమ్మ తల్లిని దర్శించుకుంటామని వారు తెలిపారు.